వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్. ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో ఉన్నామండి. ఈ సిద్దిపేట అంగడి వచ్చేసి ప్రతి బుధవారం రోజున అంగడిలోనే జరుగుతుంది. సిద్దిపేట మండలం, సిద్దిపేట డిస్టిక్ అండి. ఇది హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది, వరంగల్ నుంచి 190 కిలోమీటర్లు ఉంటుంది సిద్దిపేట ఇది. ఓకే, ఈ వారం బళ్ళు మార్కెట్లో బాగానే రావడం జరిగిందండి. వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాము. సూడి బళ్ళు ఎక్కువ వస్తున్నాయండి, సూడి బళ్ళు బాగా వస్తున్నాయి సిద్దిపేట అంగట్లోకి. ఆవులు చాలా తక్కువ ఉన్నాయండి. ఆవులు కానీ ఇల్లు కానీ తక్కువ వస్తాయి, బర్రెలు ఎక్కువ వస్తున్నాయి. వాటి రేట్లు ఏ విధంగా ఉండో తెలుసుకుందాం. ఆవులు అంతా 5-6 ఆవులు వస్తాయి కదా. బర్రెల రేట్లు, ఆవుల రేట్లు వస్తాయి తెలుసుకుందామండి. అన్న బర్రె మీదేనా ఇది? ఓకే, ఎన్నో ఈత బర్రెనా ఇది? ఇప్పుడు ఇంతే 3వ ఈతనా? ఓకే, ఎన్నో రోజులు ఇంత అన్న బర్రె ఇది? టైం 20 రోజులు ఉందా? ఓకే, 25 డేస్ టైం చెప్తున్నా అండి. ఇది 3వ ఈత అంటాను. బర్రె మాత్రం మంచిగా ఉంది. ఓకే, ధర ఏముందండి ఇది? 80,000. 80,000 చెప్పడం జరుగుతుంది. బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చెప్పింది ఫైనల్ రేట్ ఏం కాదు, మనం మాట్లాడుకోవచ్చు. టైం పడుతుంది. ఇది కూడా 20 రోజుల కంటే ఎక్కువ పట్టేట్టుంది ఇంకా టైం. అంతేనా? అదే 80,000 అయితే చెప్పిందండి. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పింది ఫైనల్ కదండి. బర్రె మాత్రం ఈ సైజు ఉంది. ఓకే అన్న, నమస్తే ఫ్రెండ్స్. తొలిసూరు పెయ్యండి ఒకసారి బర్రె ఉంచండి అన్న. ఇటు గుంజా అన్న బర్రెని ఒకసారి. తొలిసూరు పడ్డా ఇది ఫస్ట్ ఈత, ఫస్ట్ లాక్టేషన్. ఓకే, ఎవరన్నా మీది? దుబ్బాకనా? దుబ్బాక నుంచి వచ్చారా? ఓకే, పాలపండ్ల పోయి ఫస్ట్ లాక్టేషన్. ఓకే, దీని పాల గురించి మనకి ఏంది చెప్పలేము ఇప్పుడు. ధర ఏం చెప్తున్నావు? ఇది ప్యూర్ ముర్రా ఏర్పడుతుంది. ప్యూర్ ముర్రా 1,10,000. తొలిసూరు పడ్డ, పాల గ్యారంటీ ఏం లేదు, చెప్పలేము కానీ 1,10,000. రేట్లు అయితే కొద్దిగా ఎక్కువ చెప్తున్నట్టు అనిపిస్తుంది. 1,00,000 అనుకోనా? ఓకే, అదే బేరం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. వాళ్ళు 1,00,000 మాత్రం చెప్తారు. తొలిసూరు పెయ్య కొద్దిగా హైట్ అవుతున్నదండి. ప్యూర్ ముర్రా జాతి. 1,00,000 రూపాయలు అయితే చెప్పడం జరిగింది. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చెప్పింది ఫైనల్ రేట్ ఏం కాదండి ఇది. ఓకే, దుబ్బాకన్నా బ్రదర్ మీది? ఓకేనా? ఓకే అండి, బ్రదరు ఇదే బేరం చేస్తారట. నెంబర్ చెప్తా అంటాడు. ఎందుకంటే ఇంకా 10 బళ్ళు ఉన్నాయట, ఇదే సైజు బళ్ళు. తొలిసూరి, మలసూరి ఉన్నాయట. బ్రదర్ దుబ్బాక అంటు కదా మీది? సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చేరువపూర్ విలేజ్. సేమ్ ఇదే బ్రీడ్ 3-4 బాళ్ళు ఉన్నాయి. 10 నుంచి 15 బాళ్ళు ఉన్నాయి. ఎవరైనా అవసరం ఉంటే రావచ్చు. ఏ ధర నుంచి ఏ ధర దాకా ఉన్నాయి? 45 నుంచి 1,50,000 దాకా ఉన్నాయి. 45 నుంచి 1,50,000 దాకా ఉంది. ఇదే ముర్రా జాతి బ్రీడ్ మొత్తం. ముర్రా జాతి బ్రీడ్ ఒక 5 ఉన్నాయి. మిగతా క్రాస్ బ్రీడ్ ఉన్నాయి ఒక 10. లోకల్ ఒక 5 ఉన్నాయి. లోకల్ ఒక 5 ఉన్నాయా? ఓకే అండి, నంబర్ చెప్పు ఒకసారి. నా కాంటాక్ట్ నెంబర్ 9618516643. ఓకే, మనకి అందుబాటులో ఉన్న రైతులు మాత్రం ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఎనీ టైం బ్రదర్ దగ్గర బళ్ళు ఖచ్చితంగా ఉంటాయట. ఆయనకు షెడ్ ఉందట. బళ్ళు ఎప్పుడు తెస్తూ అమ్ముతూ ఉంటాడట. ఆయన బేరం అనేది ఉన్నది ఈయన దగ్గర. మీకు అవసరం ఉండదు, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆ నెంబర్ అయితే మొబైల్లో చెప్పిండు. ఓకే బ్రదర్, ఈ సైజ్ ఉంది బట్ ప్రజెంట్ 1,00,000 రూపాయలు. ఇది బార్గెనింగ్ ఫైనల్ రేట్ ఏమొస్తుంది అనేది? ఫైనల్ రేట్ 80,000కి ఇస్తాం. ఓకే, 88,000 ఇస్తా అంటాడు. 85,000 చెప్పిండండి, ఇస్తా అంటున్నాడు. ఇంకా కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి మనం భయాన్ని పెట్టి మాట్లాడుకుంటే. లోకల్ బర్రె అండి. మన సబ్స్క్రైబర్ చాలా మంది లోకల్ బర్రె వీడియో కూడా పెట్టమంటారు. ఇది లోకల్ బర్రె. బ్రదర్ ఎవరు మీది? పందిల, ఉస్నాబాద్ మండలం పందిల. ఐడియా ఉంది. ఓకే, ఈ లోకల్ బర్రె ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? 4.5 ఇస్తుంది. ఎన్నో అవుతాయి ఇది? 3వ ఈత. 4.5 లీటర్ ఇస్తుంది అంటే పూటకు పొద్దుమాపు 4.5. 3వ ఈత బర్రె. అదే పొద్దు 2 మాపు 2 అంతే కదా? ఓకే, ధర ఏం చెప్పినావు దీనికి మరి? 55,000 చెప్తున్నావు. లోకల్ బర్రె అండి, 55,000 చెప్పడం జరుగుతుంది. పూటకు 2 లీటర్లు పాలు ఇస్తా అని చెప్తాడు. 4.5 అయితే అని చెప్తున్నాడు. 4 లీటర్లు పెట్టుకున్నా. పొద్దు 2 మాపు 2, ఈవినింగ్ 2, మార్నింగ్ 2. 55,000 బార్గెనింగ్ ఉంటుంది కదా, బేరం చేసుకోవచ్చు కదా. ఓకే బ్రదర్, ఇవన్నీ లోకల్ బళ్ళు ఉన్నాయండి ఇక్కడ. అన్ని లోకల్ ఎక్కువ ఉన్నాయి, ముర్రా ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయండి మన సిద్దిపేట మార్కెట్లో. బళ్ళు మాత్రం బాగానే వచ్చినాయి ఈ వారం. ఇవన్నీ బుల్స్ అండి, ఈ సైజు ఉన్నాయి బుల్స్. ఇవన్నీ బుల్సే. ఇది కూడా బుల్సే.
పెద్ద సైజు బర్రె అండి, భారీగా ఉంది బర్రె మాత్రం. ఈ క్రాస్ ముర్రా ఉన్నట్టుంది. ఇది జర సైజు మాత్రం మంచిగా ఉంది. అన్న మీదేనా బర్రె ఇది? ధర ఏం చెప్పిరా ఇవి? ధర ఏం చెప్పిండు? 1,00,000 చెప్తాను. 1,00,000 చెప్తారు. వాళ్ళు ఏమంటారు బాబు? అడిగిరా మీరు? ఎంత అడిగినావు బాబు? 82 అడిగినావు. అన్న ఏం చెప్పిండు? మీరెంత అన్నారు? 97 ఫైనల్కి ఇస్తాను. 1,00,000 చెప్పినావు, 97 ఫైనల్ ఇస్తాను, అంతే కదా? ఓకేనా? 82కి అడిగినావు. బేరం అనేది నడుస్తుందండి. 82,000 ఆయన అడిగిండు. 1,97,000 నువ్వు ఇస్తాను కానీ 97,000 నేను ఇస్తా అంటాడు. 82,000 ఆయన అడుగుతుండు. బర్రె మాత్రం మంచిగా ఉందండి. ఎన్నో అయితేనే బాబు బర్రేది? ఎన్నో అవుతా? ఫస్ట్ లాక్టేషన్ అయినా? ఫస్ట్ లాక్టేషన్ అంటే బర్రె మాత్రం మంచి హైట్ ఉందండి. ఇది ఈ వారం బళ్ళు మాత్రం చాలా పెద్ద బళ్ళు వచ్చినాయండి. ఆ చెట్టు కింద మొత్తం పెద్ద సైజు బళ్ళను ఆడికిడి కట్టేసారు. సిద్దిపేట సంత ఇది మొత్తం బళ్ళు ఎక్కువ వచ్చినాయి. ఈ వారం ఆవులు తక్కువ ఉంటాయండి. ఆవులు అంతా 5-6 ఆవులు ఉన్నాయి ఇక్కడ. అది కూడా జెర్సీ ఉన్నాయి. కొన్ని ముదురావులు వచ్చినాయి ఒక 3-4 మధ్యలో. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి. గొర్రెల వీడియోలు, బర్రె వీడియోలు వస్తుంటాయండి మన ఛానల్లో. సుడి బర్రెలు ఎక్కువ వచ్చినాయి, ఈనె బర్రెలు కూడా ఎక్కువ వచ్చినాయండి ఈ వారం. బేరం అనేది జరిగిపోయిందండి. బాబు తీసుకున్నారా బర్రె అనేది? మొన్ననే అయిపోయిందా? ఎంతకైంది? 85,000 తీసుకున్నారా? ఎన్ని అవుతా అన్న ఇది? తొలసూరుదేనా? తొలసూరుదా అండి. 85,000 బేరం అయిపోయిందంట. తీసుకురాట ఆల్రెడీ తీసుకెళ్తున్నారు ఇవాళ. ఎవరమ్మా మీది? కోట్లింగాలేనా? లోకల్ ఏమన్నా? సిద్దిపేట లోకల్ కోట్లింగాల్. ఓకే అమ్మా. 85,000 అండి ఫస్ట్ లాక్టేషన్ బర్రె. పాలు ఎన్ని ఇస్తుంది అన్నది? రాత్రి అయినదా? ఇప్పుడు జున్ను వాళ్ళు చెప్పలేము. ఫస్ట్ లాక్టేషన్ అయ్యా మళ్ళా. ఓకే అన్న. ఈ సైజు మొత్తం పెద్ద సైజు బళ్ళు వచ్చినాయండి. మొత్తం ఇదే సైజు ఉన్నాయండి బళ్ళు ఇవన్నీ. ముర్రా, ప్యూర్ ముర్రా ఉన్నాయి, క్రాస్ ముర్రా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయండి ఇవన్నీ బళ్ళు. చాలా పెద్ద సైజు బళ్ళు ఉన్నాయండి. ఓకే అండి, లోకల్ బళ్ళు అండి. పెద్ద సైజు ఉన్నాయి బళ్ళు మాత్రం మంచిగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. అన్నా నిజేనా బళ్ళు ఇవి? లోకల్ బళ్ళే కదా ఇవి? లోకల్ బళ్ళు. ఎన్నో అవుతా అన్నకి ఈ బర్రె? ఫస్ట్ది 2వ అవుతా. ఎన్నో వాళ్ళు ఇంతది? ఇది వారం రోజులు ఇంతదా? ధర ఏం చెప్పినామన్నా? 78. 78,000 చెప్పినండి. సెకండ్ లాక్టేషన్ ఇది. బర్రె మాత్రం జర హైట్ ఉందండి, మంచిగా ఉంది బర్రె. పాలు ఎన్ని ఇస్తా అన్న? 6 ఇస్తా. పూటకు 3. ఓకే, సేమ్ అది కూడా అంతేనా? సేమ్ ఇది కూడా సెకండ్ లాక్టేషన్. పూటకు 3 లీటర్ పాలు ఇస్తా అని చెప్తున్నారు. లోకల్ బళ్ళు అండి, జర పెద్ద సైజు ఉన్నాయి బళ్ళు అయితే, మంచిగా ఉన్నాయి. అన్న ఒకసారి నీ మొబైల్ నెంబర్ చెప్తావా? చెప్పనా? 97050343715. ఓకే అన్న. అన్న దగ్గర ఎనీ టైం బళ్ళు ఉంటాయండి. ఎప్పుడు బేరం చేసుకుంటాడు అన్న. 24 అవర్స్ బళ్ళు ఆయన దగ్గర ఉంటాయి, షెడ్లో ఉంటాయి. మనం కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి వస్తే కాంటాక్ట్ కానీ ఖచ్చితంగా బళ్ళు అనేది ఇప్పిస్తాడు, ప్లస్ ఇస్తాడు. ఆయన దగ్గర షెడ్లో బళ్ళు ఉంటాయి ఆయన దగ్గర. ఓకేనా అన్న? రైట్. ఇది కూడా లోకల్ బర్రె అండి, మన లోకల్ టైప్ బర్రె. ఇది కూడా ఈ సైజ్ ఉంది బర్రె. రేట్ అడుగుదాం. బాబు మీదేనా బర్రె? లోకల్ బర్రె అండి, జర పెద్ద సైజు ఉంది బర్రె అయితే, మంచిగా ఉంది. బాబు ఎన్నో అయితేనే అది? 3వ అయితేనా? ఓకే, 3వ అయితే. ధర ఏం చెప్పినావు? ఇది 85,000 చెప్తున్నావా? పాలు ఎన్ని ఇస్తుంది? 8 లీటర్లు ఇస్తా. 8 లీటర్ గ్యారంటీ ఇస్తావా? లోకల్ బర్రె అండి, 8 లీటర్ పాల గ్యారంటీ ఇస్తా అంటుండు. మన లోకల్ బర్రె అనేది బర్రె మాత్రం మంచి హైట్ ఉందండి. 3వ అయితే చెప్తాడు. ఎన్ని రోజులు ఇంతది? 10 రోజులు ఇంతదా? అదే మ్యాక్సిమం అయితే 10 రోజులు ఇక. ఓకే బాబు. 8 లీటర్ల పాలు గ్యారంటీ ఇస్తా అంటుండు. 85,000 చెప్పడం జరిగిందండి. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదు ఇది. 5-10,000 డిఫరెంట్తో ఖచ్చితంగా చెప్తుంటారు. ఇది ఎడ్ల బేరమైనా, ఆవుల బేరమైనా, బర్రెల బేరమైనా. ఓకే అండి. మన సబ్స్క్రైబర్ అడిగిరండి మనకు బుల్లు వీడియో కావాలని చెప్పి. ఈ సైజు ఉంది బుల్లు, చాలా పెద్దగా ఉంది, హైట్ ఉంది, పర్లేదు. ముర్రా, ప్యూర్ ముర్రా. బాబు నీదేనా ముర్రా? పోతు ఏం ధర చెప్పినావు? 55,000 చెప్పినావా? ఈ సైజు ఉందండి బుల్ అయితే, 55,000 చెప్పిండు.
ఎన్ని సంవత్సరాలు ఉంటుంది దీని వయసు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఉంటుందా? 3 ఇయర్స్ అని చెప్తున్నాండి. బుల్ చాలా హైటే ఉంది, జర పొడుగుంది. 3 ఇయర్స్ 55,000 చెప్పిండు. ఫైనల్ రేటింగ్ కాదు, మనం మాట్లాడుకోవచ్చు అండి. ఫైనల్ ఎంత ఇస్తావా? 1,30,000 ఇస్తా. 1,30,000 ఇస్తావు ఫైనల్ రేటు. ఓకే. మండలం రామంచ. నీ నెంబర్ చెప్పి ఒకసారి. 9701 9701 77 77 2529 2529. ఓకే. మండలం చిగురుమామిడి రామంచ. జిగురుమామిడి మండల గీ రామంచ అనుకుంటున్నాం మేము. ఇక్కడ చిగురుమామిడి మండలం రామంచ. ఓకే ఓకే అన్న, రైట్. ఓకే అన్న, చిగురుమామిడి మండలం అంటే రామంచ. అందుబాటులో ఉన్న రైతులు ఎవరికి అవసరమైతే తీసుకోండి. అన్న దగ్గర మంచి బర్రె ఉంది. బర్రె మాత్రం బాగుందండి, చాలా పెద్ద సైజు ఉంది బర్రె. పేదడునే అనేది. ఓకే ఓకేనా, ఓకేనా. బళ్ళు మాత్రం పెద్ద సైజు బళ్ళు ఉన్నాయండి. ఇక్కడ మొత్తం పెద్ద సైజు బల్లే కట్టేసేది. ఇవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి బళ్ళు అయితే. కొన్ని ఈన్నె బళ్ళు ఉన్నాయి, కొన్ని సూడి బళ్ళు ఉన్నాయి ఇందులో. అన్న నమస్తే అన్న, ఎవరు మీది? రామంచ. రామంచనా అన్న? ఆహా, బర్రె దుడ్డు నువ్వే కొట్టుకొచ్చినావా? ఓకే అన్న. ఎన్నో ఈత బర్రె అనేది? రెండో ఈత పడ్డా. పాలు ఎన్ని అవుతున్నాయి అన్న? 9 అవుతున్నాయా? పూటకు 4 ఇస్తుంది. ఓకే. పొద్దున 4 పొద్దుకి 5 ఇస్తుంది. ఇంకా వారంతో ఓకే. ఓకే. ఇప్పుడు రెండో ఈత పడ్డా 9 లీటర్ పాలు ఇస్తుంది. ధర ఏం చెప్తున్నావు అన్న? 1,40,000 చెప్తున్నావు. 1,45,000 చెప్తున్నాండి. ఈ సైజు ఉంది బర్రె అయితే, భారీ సైజు ఉంది బర్రె మాత్రం, పెద్ద సైజు ఉంది. ప్రజెంట్ అయితే 9 లీటర్ అవుతున్నాడు. 9 లీటర్ పాలు ఇస్తుంది. అంతా ఈయన వారం రోజులు అవుతుందన్న. వాటికి వారం. సైజ్ అయితే భారీగా ఉందండి, పెద్ద సైజు బర్రె. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చెప్పింది ఫైనల్ రేట్ ఏం కాదండి, బేరం అనేది చేసుకోవచ్చు మనము. తొలసూరు పేయాలండి ఇవి. జర మంచిగా, ఇది జఫరాబాద్ క్రాస్ అంటుండు, అది ముర్రా అంటుండు. పేలు మాత్రం జర హైట్ ఉన్నాయి ఇవి. ఇప్పుడు కడితే అక్కడికి కట్టలేదట ఇవి. తొలసూరు పేయలు రెండు వచ్చినాయి. 87,000 చెప్పినండి రెండింటికి. అన్న వీడియో ముందుకు వస్తలేడు, అక్కడ మాట్లాడుతున్న బేరం అనేది జరుగుతుంది. 87,000 చెప్పిన రెండింటికి కలిసి. ఒకటి ముర్రా, ఒకటి ఇది కొంచెం అన్న కొంచెం ముఖం చూస్తాం. ఒకటి ముర్రా, ఒకటి జఫరాబాద్ క్రాస్ అంటుండు. ఇది ముర్రా, ఇది మాత్రం జఫరాబాద్ క్రాస్. ఇది సైజు మాత్రం హైట్ మాత్రం ఉన్నాయండి పెయ్యలు ఇవి, మంచి హైట్ ఉన్నాయి. 87,000 చెప్పడం జరిగింది. బేరం అనేది ఇంకా నడుస్తుంది. ఈ సైజు ఉన్నాయి. సిద్దిపేట సంతలో దూడలు అనేవి ఇవి రెండే వచ్చినాయి ఈ వారం పడ్డలు. ఓకే.